లక్నుమా నాయక్ బస్తీలో ఉన్నాం. నాయక్ అంటే తెలుసు కదా, ఎస్టీ లంబాడా వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. గవర్నమెంట్ వీళ్ళకి అది ఇస్తాం, వాళ్ళకి ఇది ఇస్తాం. తమ్ముడు ఎస్టీ తమ్ముడు, వీడు మా ఎస్టీ తమ్ముడు ఎడవే, ఇదో ఎస్టీ తమ్ముడు, వీళ్ళని ఉద్ధరిస్తున్నాం. ఈరోజు బోనాలు కానీ ఇంత బాధగా ఉందంటే, వెనక డబల్ బెడ్రూమ్ 250 ఇండ్లు గిదే. నేను కలెక్టర్ అమ్మ కూడా చెప్పిన, నేను హరిచందన దాసరి అమ్మకు, అమ్మ కలెక్టర్ అమ్మ, ఏ దినమైనా కానీ నువ్వు నీ ఏసీ రూమ్లో నుంచి బయటికి వెళ్ళు తల్లి, జరా ఒకసారి ఫీల్డ్ వర్క్ చెయ్యి, నీకు తెలుస్తుంది. పాప మీ నాయక్ బస్తీలా తలలు పగిలిపోయేటట్టున్నాయి ఆ ఇండ్లు. ఇక్కడ 250 ఇళ్లల్లో 10 ఏళ్ల సంది పడి ఖాళీగా ఉండేదాన్ని 72 ఇళ్ళు ఇచ్చినావు తల్లి నువ్వు. అంటే నువ్వు కొత్త కొత్తగా వచ్చినావు, నీకున్న ముందు న్యాయం ఇచ్చిండు. ఎవరు ఇచ్చినా కూడా కలెక్టర్ జాగాలనే కదా ఇచ్చేది. ఇప్పుడు ఇంకా 188 ఇండ్లు ఉన్నాయమ్మా. 40 ఇండ్లకే కదా తల్లి మేము అడుగుతున్నది. బయటకు వచ్చి చూడు తల్లి అంటే నేను ఏం చేసి గోశామాలు పోయి మైనారిటీ హౌస్ చూసుకొని వస్తుంది ఆడపిల్లలకి. నువ్వు బయటికి రా అమ్మా, ఫీల్డ్ వర్క్ చేయండి. నేను బతిమిలాడితే నువ్వు ఏం చేసినావు తల్లి? గోశామాలు పోయి మంచిగా మైనారిటీ స్కూల్ చూసుకొని ఫోటోలు పెట్టుకుంటేవి, మంచి తల్లి. కానీ మా నాయక్ బస్తీ కూడా వచ్చేటుండే, మా నాయక్ బస్తీకి కూడా వచ్చి ఎంత భయంకరంగా ఉన్నాయో చూసేటుండే నువ్వు. అవి ఎట్లా పగిలి నెత్తిల మీద పడుతున్నాయి ఒకసారి చూసేటుండే. మేమో లెటర్ రాసి ఇస్తావమ్మా, ప్లీజ్ అమ్మా కలెక్టర్ అమ్మా దండం పెడుతున్నా నీకు, నువ్వు లెటర్ రాసివి. కానీ ఆడ జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని గోల్ తిప్పిస్తున్నారమ్మా. పాపం తిరగలేక అవస్థ పడుతుండ్రు నాయక్ బస్తీ వాళ్ళు. ఆడవాళ్ళు నేనన్నా కలెక్టర్ అమ్మ లెటర్ రాసిస్తే మీరు లెటర్ రాసియాలి కదా సారు. ఆమె కలెక్టర్ రాస్తే పెద్ద మనిషి, నువ్వు మాటలతో ఎట్లా చెప్తావు? లెటర్కి లెటర్ రాయాలి కదా అని రోజు తిరుగుతుండ్రు పాపం బస్తీ వాళ్ళు. ఇది ఎక్కడ అన్యాయం తల్లి? ఈ వీడియో నీ వరకు చేరితే కనుక దండం పెడతామ్మా, నేను దండం పెడతా నీకు. ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళతో పనులు చెప్పి తల్లి. 40 ఇండ్లు కదా తల్లి, ఆస్తులు అడిగితే మా అమ్మాయి ఎవరివన్నా ఇప్పి తల్లి. వాళ్ళు బీదరికంగా రోడ్ల మీద పడి తిరుగుతుండ్రు పాపం బస్తీ వాళ్ళు. నాయక్ బస్తీ బోనాలు దినం నాడు గింతైతే చేసి పెట్టు, అమ్మోరు తల్లి బతికొచ్చింది అనుకుంటా నేనైతే. దండం తల్లి కదా.